Audio Jungle. నమస్కారం. ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర దేవాదాయ శాఖ చరిత్రలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సువర్ణ అక్షరాలతో లిఖించిన తగినదని పలువురు వక్తలు కొనియాడారు. అందులోనూ గడిచిన 2 ఏళ్లలో దేవాదాయ శాఖ కొత్త రూపాంతరాన్ని సంతరించుకుందని బ్రహ్మరథం పట్టారు. చేపట్టిన ప్రగతి కార్యక్రమాలు, తీసుకొచ్చిన పాలన సంస్కరణలు, అర్చకులు, సిబ్బంది, అధికారుల సంక్షేమం వంటి కార్యక్రమాలు మైలురాళ్లుగా నిలిచిపోతాయని వారు ప్రశంసించారు. శ్రీనివాస భూం ప్రశాంత్ నామదేశ్య ఉత్తరా నక్షత్రజాతకస్య కంచన్
సత్కార సభని అనౌన్స్ చేయడం జరిగింది. నేను ముందు ఒక కండిషన్ పెట్టాను, సత్కారానికైతే నేను దూరంగా ఉంటాను, ఒక ఆత్మీయ సభగా జరుపుకుందాం. ఆత్మీయ సభకైతే నేను అనుకుంటాను, ఎందుకంటే 2 సంవత్సరాల పాటు నా బాధ భరించాను. మా శ్రీనివాసరావు గారు ఉన్నట్టుగా ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఒక మంత్రిని, అధికారులు, కింద స్థాయి అధికారులు అని ఎప్పుడు భావించాల. ఏం మాట్లాడినా కూడా ఒక కుటుంబ పెద్ద ఏ రకమైన ఆదేశం ఇస్తే ఆ కుటుంబానికి శ్రేయస్సు అది ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటే అందరూ కూడా నాకు సంపూర్ణంగా సహకరించుకుంటూ వచ్చారు. అందుకని ఈ ఆత్మీయ సభకి మరి వాళ్ళ అధ్యక్షత వహించిన, గత ముఖ్య అతిథిగా వచ్చిన మా కమిషనర్ గారు రాములు సత్యనారాయణ గారు, ఆజాద్ గారు, మా ధార్మిక పరిషత్ సభ్యులు రాము గారు, మా కార్యక్రమాలన్నింటికీ కూడా దిశ నిర్దేశిస్తూ ఈ ధార్మిక పరమైన కార్యక్రమాలు కొంచెం సవ్య దిశలో సాగడానికి అన్ని రకాలుగా కూడా సూచనలు సలహాలు ఇస్తున్న మా వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు, సీనియర్ సభ్యులు భాస్కరరావు గారు, మా ఆర్జేసి విజయరాజు గారు, అలాగే ఎంతో తగినటువంటి అంశాలు అంటే మంత్రి గారి యొక్క ఊహలు చాలా ఉన్నాయి, అయితే టైం స్పాన్ చాలా తక్కువగా ఉంది. అన్ని పాఠశాలను, సంస్కృత పాఠశాలని, ఆగమ పాఠశాలని ఏకీకృతం చేసి ఒకే సిలబస్ మెయింటైన్ చేయడం, అదేవిధంగా ఈ కంచికామకోటి పీఠాధిపతుల సంప్రదాయాన్ని స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాని మాదిరిగానే స్కూల్స్ రన్ చేయటం, ఏ విధంగా అయితే తిరుమలలో ధర్మగిరిలో అన్ని ఆగమాలు కలిపి పాఠశాల ఉందో అలాగా ఒక పాఠశాలని అన్ని ఆగమాలు కలిపి ఏర్పాటు చేయటం, ఇలా ఎన్నెన్నో వారికి ఆలోచనలు ఉన్నాయి. వాటన్నిటినీ రూపకల్పన చేయడానికి తగు ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వాలని కోరుకుంటూ మనమందరం ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఎవరి యొక్క మూర్తి మనలో సంతోషాన్ని కలుగజేస్తుందో, ఎవరి వాక్కులు మనకు ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయో, ఎవరి చర్యలు మన జీవితానికి ముందుకు నడిపించడానికి కారణమవుతుంది. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామంలో జనసేన పల్లెపోరు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, రామన్నగూడెం గ్రామంలో ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన బొలిశెట్టి, గత పాలకుల యొక్క పరిపాలన తీరును ఎండగట్టిన బొలిశెట్టి శ్రీనివాస్, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మరియు ముళ్లపూడి కృష్ణమోహన్ నాయకత్వంలో యువ నాయకులు మద్దిపాడు ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగింది. మీ ముందు చేస్తున్నారు మీ యొక్క రావణగుడి గ్రామంలో ప్రచారానికి వచ్చిన మాకు జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం. ఈ రోజు జరుగుతున్న పరిపాలన మనం చూసాం, గత పరిపాలన కూడా మనం చూసాం. 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి విధ్వంసకరమైన పరిపాలన కూడా మనకు తెలుసు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి నాయకత్వంలో జడ్పీ చైర్పర్సన్ ముళ్లపూడి బాపిరాజు గారి నాయకత్వంలో, ముళ్లపూడి కృష్ణమోహన్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ధర్మేంద్ర ఇంకా అందరూ కూడా ఎంతో కష్టపడి గ్రామాల అభివృద్ధికి వారి యొక్క డబ్బుని, సొంత డబ్బును కూడా చందాలు వేసుకుని ఇక్కడ స్కూల్లో బల్లలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కట్టిన సందర్భం మీ అందరూ తెలుసు. మేము అడుగుతా ఉన్నాం, 2019 నుంచి 24 వరకు మీరు ఏం చేశారు ఈ గ్రామానికి? మీరు ఏం ఒకబెట్టి ఓట్లు అడుగుతారని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కూడా నేను అడుగుతా ఉన్నా. సర్పంచ్కి అధికారాలు లేవు,
సర్పంచ్ దగ్గర డబ్బులు లేవు. ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ రోజు కంప్లీట్ చేయబడిందో, ముల్లపూడి బాబురాజు గారు జడ్పీ చైర్మన్ గా ఉండగా మరి ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాన్ని ఈ రోజు కనీసం వాళ్ళు క్లీన్ చేయలేనటువంటి పరిస్థితిలో ఈ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ వ్యవస్థని దుర్భరం చేసి ఈ రోజు పల్లె వ్యవస్థని దారుణంగా ఇవాళ ధాన్యం పండిస్తే రైతుని ధాన్యం ఎక్కడ అమ్మాలో తెలియదు, ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదు. కౌలు రైతుగా ఉన్నటువంటి రైతు చనిపోతే కనీసం పట్టించుకొని ఈ ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఓటు అడగమని అడుగుతున్నా వస్తాయంటే ఏమని అడిగితే మేము బటన్ నొక్కే ఉంటారు. మీరు బటన్ నొక్క ముందు మీరు రాష్ట్ర ప్రజల మీద ఎంత భారం పెట్టారో మీరు చెప్పండి. మరి నిత్యావసర వస్తువులు మీరు ఎలా రేట్లు పెంచారు, ఏ రకంగా కరెంటు బిల్లులు పెంచారు, మరి ఏ రకంగా మీరు డీజిల్ ఆయిల్ పెట్రోల్ ధరలు ఎలా పెంచారు. ఏదైతే నిరుపేదలు కష్టాన్ని మర్చిపోవడానికి మద్యం సేవిస్తే అది 70 రూపాయలు ఉన్న బాటిల్ని ఇవాళ 280 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. మరి దాంట్లో మీరు ఎంత కొట్టేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. మీ సొంత ఆదాయంగా ఈ యొక్క మద్యాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు మార్చిన విధానాన్ని మీకు తెలుసు. ఏ భారతదేశంలో ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి సారా వ్యాపారం చేయలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అలాంటి వ్యక్తులు మన మధ్యకు వచ్చి ఓట్లు అడిగితే మనం ఓట్లు వేయాలని కూడా నేను అడుగుతా ఉన్నా. మీకు సిగ్గులేదని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు చెప్పారు దశల వారి మద్యపాన నిషేధం చేసే మిమ్మల్ని ఓట్లు అడుగుతాం అక్క అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తాలూకా రిప్రజెంటేషన్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ రకంగా మీరు ప్రజలను ఓట్లు అడుగుతారని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చూస్తే రైతు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఇవాళ ఏంటి పండించింది ధాన్యం ఏమవుతుందో తెలియదు, ఇన్సూరెన్స్ కట్టాలని జ్ఞానం లేదు. వర్షాలు వస్తే రైతుకి అప్పులు మిగులుతూ ఉన్నాయి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తులందరినీ దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతో 35 కోట్ల రూపాయలతో మరి ఆయన ఆ డబ్బులంతా కూడా పేద ప్రజలకు ఇచ్చి ఆయన ఏ పదవి లేకపోయినా సరే ఈ రోజు జనసేన టీడీపీ కూటమి బీజేపీ కలిపి సంయుక్త అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అధికారికంగా 2 రోజుల్లో ప్రకటించబోతున్నారు. ఇప్పుడు ఈ రోజు తాడేపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే ఎక్కడ అక్కర్లేదు, రాష్ట్రం అంతా అక్కర్లేదు. ఒక రాక్షసుడు ఎక్కడ ఉన్నాడు, పెద్ద రాక్షసుడు సీఎం గా ఉంటే ఉప ముఖ్యమంత్రిగా చిన్న రాక్షసుడు ఉన్నాడు. ఈ రాక్షసులు ఇద్దరిని 2019 నుంచి అటు తెలుగుదేశం కార్యకర్తలు గాని జనసేన కార్యకర్తలు గాని వెన్నుండి కాపాడుకుంటూ వచ్చిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎందుకంటే 2019లో ఓటమి పాలైనా కానీ నేను కార్యకర్తల కోసమే నేను ఏ పార్టీకి వెళ్లకుండా ఇక్కడ నేను ఈ ప్రజలకు అండగా ఉంటాను. ఎందుచేతంటే 2019 శ్రీనివాస్ గారిని, ఎందుకంటే మన కాబోయే ఎమ్మెల్యే నేను ఇప్పుడే ఫిక్స్ చేసేసా. అలాగే మేము తెలుగుదేశం కార్యకర్తలైన మాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి కలిసారు, మాకు సానుభూతి పరిచారు, మాకు అండగా ఉన్నారు. అది మీ అందరికీ తెలుసు. అలాగే వస్తుంటే వైసీపీ గవర్నమెంట్ పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు, దారిలో ఆపేశారు. ఒక రాష్ట్రంలోనే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలన్నారు. అలా హైవే మీద ఆపేశారు పవన్ కళ్యాణ్ గారిని. అంత కష్టపడి మా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండడానికి వచ్చారు. అందుకని మాకు పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే కలిసి ఉన్నారో మన ఊర్లో కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి జనసేన కార్యకర్త కూడా ఒక సైకోని తరిమి కొట్టాలంటే మనం అందరూ కలిసి ఉండాలి. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఒక సైకోని ఎదుర్కోవాలంటే 100 మంది రెడీగా ఉండాలి. విజ్ఞాన్ వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 32వ వార్షికోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ జ్యోతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్కూల్ కరస్పాండెంట్ గురువు హరిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ జ్యోతి మాట్లాడుతూ గత 32 సంవత్సరాల నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు మంచి బాట వేస్తున్న స్కూల్ కరస్పాండెంట్ గురువు హరిబాబును అభినందించారు. గట్టి
గట్టిగా 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 Please, big round of applause. Requires the ability, the strength, hard working and determination, desperation. These are such an ఈరోజు ఈ విజ్ఞాన వికాస్ వార్షికోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా మా ఎంఏఓ గారు రావడం జరిగింది. మా ఎంఏఓ గారు లీలావతి గారికి ఉత్తమ ఎంఏఓ అవార్డు డిస్టిక్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆవిడ ఎన్నో ఉన్నత వ్యక్తిగా మాకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే విజ్ఞాన వికాస్ హరిబాబు గారు కూడా ఇందాక నేను చెప్పడం జరిగింది. గత 32 సంవత్సరాల నుంచి ఈ విద్యా సంస్థని కుటుంబ సభ్యులందరూ అభివృద్ధి చేస్తూ పేరెంట్స్కి అందుబాటులో ఉంటూ ఫీజులు అందుబాటులో ఉంటూ ఎంతోమంది పిల్లల్ని ఉన్నత భావాలతో తయారు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సంస్థల్లో మీకు ఎడ్యుకేషన్తో పాటు నైతిక విలువలు క్రమశిక్షణ కూడా ఉంటాయని తెలియజేస్తున్నాను. మేడం గారు చెప్పినట్టు ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్ని వాళ్ళ యొక్క పిల్లల్ని ఇద్దరు ముగ్గురున్న మంది ఉన్న ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించి ఆర్థిక పరిస్థితులు బాగుండకుండా ఫీజులు తీసుకొని పిల్లల గురించి వాళ్ళ చేయాలి ముందుకెళ్తున్నారు. అలాగే ఇప్పటికీ మా గత 25 సంవత్సరాలకి ఇప్పటికీ మార్పు ఏంటంటే విద్యా సంస్థలు చాలా దగ్గరలోకి వచ్చేసినాయి. ఇదివరకు గత 10 సంవత్సరాల క్రితం మనం పర్ఫామ్ చేయడానికి వాళ్ళ యొక్క ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో కానీ నన్ను ఇన్వైట్ చేసి ఇట్లా ఒక యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో పెట్టారు అంటే విద్యార్థులందరికీ కూడా, విద్యార్థులతో పాటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా చెప్పే మాట ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో చదువు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే విద్య, వైద్యం ఈ 2 రంగాల్లో ప్రాముఖ్యంగా అభివృద్ధి చెంది అది చాలా ప్రతి తల్లి తండ్రి కూడా ఏ స్టేట్లో ఉన్నా కానీ వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా కానీ తమ యొక్క పిల్లల్ని ఖచ్చితంగా కొంత మినిమం నేర్చుకోగలగాలి. కానీ భారతదేశంలో ఇదివరకటి కంటే ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగయ్యింది. చదువు అంటే ఇష్టం పడని వాళ్ళు, చదివించే పరిస్థితులు తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించడానికి ఇష్టపడుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో బాలురని లేదు, బాలికలని లేదు, గర్ల్ అని లేదు, బాయ్. We are celebrating 32nd anniversary of the school. I would like to share some words regarding the schools and the principals, sir. The school was started 32 years ago. During our 32 years, the school has covered many doors, many business, many initiatives, but not. And I have to say you were saying, sir, I am not afraid of a group of lions led by a sheep. Afraid of a group of sheep who led by the group. Is another than our principal, sir. He is a authentic personality and he is a kind person, and he is a friendly teacher, he is a philosopher, he is a guide, he is everything
is a great motivator to the students, and with this motivation, the students learn a lot of things. బాణాసంచా పేలి యువతి మృతి తాడేపల్లిగూడెం రూరల్ మండలం వీరంపాలెంలో ఘటన. వీరంపాలెం శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి. శివరాత్రి ఉత్సవాల్లో బాణాసంచా పేలుస్తుండగా బాలిక తలపై పేలిన బాంబు. ముందు కట్టించుకుంటాడు, బాధ్యత ఉంటుంది. నువ్వు ఇలా చేసావనుకో. మాది జాజంపూడండి. మా పాప ఈరంపాలెం తీర్థం జరుగుతుంటే వచ్చిందండి. పేరు పుష్ప అండి. అయితే అక్కడ బాంబులు వేస్తున్నారంటండి. ఆ సైడ్ నుంచి ఉందంటండి. అయితే అక్కడ బాంబు పేలితే అది వచ్చి తగిలిందంటండి, చనిపోయిందండి రాత్రి. మా దురదృష్టం అండి. సుమారు ఎంత టైంలో జరిగిందమ్మా ఇది? రాత్రి 12 గంటలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.